సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశాఖ డైమండ్ పార్క్ సాయిరాం పార్లర్లో తినే తిండిలో జలగ ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా భిన్న వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. అయితే పూర్తి ఆధారాలతో సుమన్ టీవీ మీ ముందుకు వచ్చింది. అయితే చాలామంది బయట పబ్లిక్ కావచ్చు, హోటల్ సిబ్బంది కావచ్చు, ఇతరత్ర వ్యక్తులు సాంబార్లో జలగ వచ్చిందంటూ కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది బిర్యానీలో జలగ వచ్చిందని కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంతమంది కచంబర్లో జలగ వచ్చిందని అంటున్నారు. దీని ప్రజలకి పలు సందేహాలు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఏది నిజం ఏది అబద్ధం అనే రీతిలో సుమన్ టీవీ పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో అయితే పడింది. ఆధారాలు సేకరించింది కూడా. పూర్తి స్థాయిలో ఇదే విషయంపై సుమన్ టీవీ వద్ద 8 ఆధారాలు ఉన్నాయి. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తిగా 8 ఆధారాలు ఉన్నాయి. అయితే ఏదైతే చెప్పుకుంటున్నారో పూర్తిగా కస్టమర్ మినీ మీల్స్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్లో కచంబర్ ఏదైతే ఉందో కచంబర్ రైతా సర్వ్ చేశారు. సర్వ్ చేసినప్పుడు కచంబర్ ఆ రైతాని టేస్ట్ చేస్తున్నప్పుడు ఆ రైతా ఫ్లేవర్డ్ రైస్ ఏదైతే ఉందో ఫ్లేవర్డ్ రైస్లో రైతాని కలుపుకొని తింటున్నప్పుడు ఆ కచంబర్లో తనకి ఒక జలగ ప్రత్యక్షమైంది. సో అది జలగని కస్టమర్ పూర్తిగా ఐడెంటిఫై చేశాడు. కస్టమర్తో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు. దీంతో కస్టమర్ ఎవరైతే ఉన్నారో సుమన్ టీవీని ఆశ్రయించారు. అయితే ఇక్కడి నుంచి సుమన్ టీవీ రంగంలోకి దిగింది. రంగంలోకి దిగిన తర్వాత ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో పడింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే చెప్పాము 8 ఆధారాలు సుమన్ టీవీ వద్ద ఉన్నాయి. ఇందులో మొదటి ఆధారం మనం చూస్తున్నట్లయితే కస్టమర్ హోటల్కి రాగానే డబ్బులు కట్టాడు. డబ్బులు కట్టిన తర్వాత మినీ మీల్స్ ఆర్డర్ ఇచ్చాడు. మినీ మీల్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సాయిరాం పార్లర్ వారు ఎవరైతే ఉన్నారో శ్రీ సాయిరాం పార్లర్ వారు కస్టమర్కి ఒక రిసిప్ట్ ఇచ్చారు. సో ఈ రిసిప్ట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు స్క్రీన్లో ఈ రిసిప్ట్ని మనం చూడొచ్చు. ఎందుకంటే కస్టమర్ ఇచ్చిన రిసిప్ట్ ఇక్కడ మనం స్క్రీన్లో చూస్తూనే ఉన్నాము. పూర్తిగా మినీ మీల్స్ ఆర్డర్ ఇచ్చారు. దానికి 85 రూపీస్ కూడా ఛార్జ్ చేశారు. ఆ టైం ఆ డేట్ అన్నీ కూడా ఈ బిల్లులో ఉన్నాయి. ఆధారం నెంబర్ 2 అంటే ఇందులో కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత ఫుడ్ సర్వ్ చేశారు. ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత ఏదైతే మినీ మీల్స్ ఉందో మినీ మీల్స్ని కస్టమర్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చారు. టేబుల్ దగ్గర పెట్టారు. కస్టమర్ తినటం ప్రారంభించిన తర్వాత కస్టమర్ దాన్ని ఐడెంటిఫై చేశాడు. ఐడెంటిఫై చేసిన తర్వాత కస్టమర్ ఏదైతే జలగా అందులో ఉందని కస్టమర్ పూర్తి స్థాయిలో నమ్మాడు. వెంటనే హోటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సర్వ్ చేసిన వారిని పిలిచిన తర్వాత వారు కూడా రావటం, వచ్చిన తర్వాత వారు దాన్ని పూర్తిగా జలగే అని చెప్పి వారు కూడా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఈ విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం పక్కన స్క్రీన్లో చూస్తూనే ఉన్నాం. అయితే హోటల్ సిబ్బంది చేసిన నిర్వాహకానికి పూర్తిగా కస్టమర్ అయితే అసంతృప్తి వ్యక్తం చేశాడు. వ్యక్తం చేసిన తర్వాత కస్టమర్ ఆ చుట్టుపక్కల ఉన్న వారందరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత వారు నాకు ఇలా జరిగింది, ఈ కచంబర్ని కూడా ఎవరికి సర్వ్ చేయొద్దని కస్టమర్ చెప్పినా కూడా హోటల్ సిబ్బంది వినకుండా కస్టమర్ అందరికీ సర్వ్ చేశాడు. దీంతో ఇట్లా కాదు, ఈ వ్యవహారంపై మీడియాని సంప్రదించాలంటూ కూడా కస్టమర్ బయటికి వచ్చాడు. ఏదైతే ఆ ఫుడ్ ప్లేట్ కూడా పట్టుకొని బయటికి వచ్చేసాడు. బయటికి వచ్చిన తర్వాత సుమన్ టీవీ వద్దకు వచ్చి కస్టమర్ తన బాధని చెప్పుకున్నాడు. ఈ వాయిస్ ఏదైతే ఉందో కస్టమర్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కస్టమర్ ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మాటల్లోనే విందాం. సార్, ఫస్ట్ నా పేరు దిలీప్ అండి. సో నేను ఇక్కడ సుమారుగా ఈరోజు మధ్యాహ్నం 2:45, 3:30 మధ్యలో వచ్చి ఉన్నాను. సో ఇక్కడ సాయిరాం పార్లర్ అంటే మీకు అందరికీ తెలిసిందే, వైజాగ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ ఇక్కడ. సో ఇక్కడ ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నేను మినీ మీల్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో మినీ మీల్ ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళు తీసుకొచ్చారు. సో అందులో 3 ఐటమ్స్ ఉంటాయి. సో అందులో వాటి కచంబర్ ఇచ్చారు. ఆ కచంబర్లో నేను తింటున్నప్పుడు సో 3వ స్పూన్ పెట్టుకున్న టైంలోనే అక్కడ నాకు అందులో జలగ కనిపించిందండి. సో అది జలగా కాదని నేను ఒకసారి 2 సార్లు చెక్ చేసుకుంటే అది జలగని తెలిసింది. సో తెలిసిన తర్వాత ఎదురుగా కౌంటర్లో ఉన్న వాళ్ళు కూడా మినీ మీల్స్ ఆర్డర్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా చెక్ చేశారు. వాళ్ళు చెక్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు అది జలగాని. సో ఇమ్మీడియట్లీ నేను అక్కడ ఉన్న ఎవరైతే సర్వ్ చేశారో వాళ్ళని పిలిచి అడగగా వాళ్ళు కూడా అది ధృవీకరించారు అది జలగా అని చెప్పి. సో దాని తర్వాత ఇమ్మీడియట్లీగా అక్కడ ఉన్న కస్టమర్స్కి మేము అలర్ట్ చేయడం జరిగింది. సో నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ మేనేజ్మెంట్ ఇంకా ఆ కచంబర్ అనేది మీరు ఎవరికి సర్వ్ చేయొద్దని నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే రిమైనింగ్ కస్టమర్కి ఆ కచంబర్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత నేను వాయిస్ రైజ్ చేయడం జరిగింది. నాతో పక్కన ఉన్న వాళ్ళు కూడా లేచి రిమైనింగ్ కస్టమర్కి చెప్పడం జరిగింది, మీరు ఈ కచంబర్ తినకండి, ఇందులో జలగ ఉన్నదని చెప్పి. ఇది ఆధారం నెంబర్ 4. సో ఇక్కడ కస్టమర్ చెప్పిన తర్వాత కస్టమర్ చెప్పింది నిజమా అబద్ధమా అనే తెలుసుకునేందుకు సుమన్ టీవీ రంగంలోకి దిగింది. రంగంలోకి దిగిన తర్వాత ఏదైతే హోటల్ ఉందో హోటల్ రిసెప్షన్ వద్దకు వెళ్ళింది. హోటల్ రిసెప్షన్ వద్దకు వెళ్ళి ఎవరైతే ఉన్నారో ఆ రిసెప్షన్ టీమ్ని కస్టమర్తో పాటు సుమన్ టీవీ కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే సర్వ్ చేశారో వారు కూడా
ఒప్పుకున్నారు. ఇది జలగే అని వారు కూడా చెప్తున్నారు. అది వారి మాటల్లోనే మనం విందాం. ఏంటది? అది ఏంటి చెప్పండి. పోనీ మీరు మిమ్మల్ని ఏం అనట్లేదు, మాకు చెప్పండి. అది ఏంటని అడుగుతున్నాం. చెప్పమ్మా, మామూలు చెప్పి మీరేం చేస్తారు దాన్ని? మీరేం చేయలేదులేండి. మీరు కావాలని వేసింది కాదు. చెప్పండి పోనీ అది జలగా ఎలాగొచ్చిందమ్మా? జలగా కస్టమర్కి ఎలాగైనా సర్వ్ చేస్తారు. కస్టమర్కి అట్లనే సర్వ్, కనీసం సర్వ్ చేసినప్పుడు చూసుకోరా? ఇది ఆధారం నంబర్ 5. అంటే ఇది ఏదైతే రిసెప్షన్లో ఇలా జరిగిందో వెంటనే మేనేజ్మెంట్ని పిలవండి అమ్మా అని చెప్పి ఎవరైతే కస్టమర్ చెప్పగా మేనేజ్మెంట్ వారు రావటం, మేనేజ్మెంట్ వారు కూడా దాన్ని చూడడం, పూర్తిగా వారు కూడా ధృవీకరించి ఇదే వెజిటేబుల్స్ తెస్తున్నప్పుడు వెజిటేబుల్స్లో ఎక్కడో వచ్చేసి ఉంటుంది అని కూడా చెప్పి తప్పు ఒప్పుకున్నారు. అది కూడా మనం ఇప్పుడు సైడ్ స్క్రీన్లో చూడొచ్చు. ఇయ్యడం కాదండి, హోటల్ అనేది ఏం చేస్తారండి? ఒక హోటల్కి ఎందుకు వెళ్తారు చెప్పండి? శుభ్రమైన ఫుడ్ దొరుకుతుంది, మంచి ఫుడ్ కోసం వెళ్తారు. అలాంటివి చూసి పెట్టాలండి. ఎందుకంటే చిన్నపిల్లలు తెలియక తినాలని పాయిజన్ చచ్చిపోతే మాకు చెప్పండి. అది కచ్చంబర్లో వచ్చింది మేడం. అది కొన్ని పక్కన ఎక్కడ లేదు. కచ్చంబర్ నేను తిన్నాను, అందులో సగం కచ్చంబర్ తిన్నాను నేను. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను నేను. ఉంటారు కదండి, నేను ఒకసారి చెప్పండి. కాదండి, మేము రోజు చూస్తాను, నేను వస్తున్నానండి, చూసుకుంటున్నాను. సత్యనారాయణ ఎలా వస్తుందో మిస్టేక్ అండి అది. ఇది ఆధారం నంబర్ 6. అయితే కస్టమర్ ఈ విషయంపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారికి ఫిర్యాదు చేద్దామని ఆయనకి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించిన ఒక అధికారిని ఆయన సంప్రదించిన తర్వాత ఆయన నేను బయట ఉన్నాను, పలానా దగ్గరికి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయండి, నేను రైడ్ చేస్తానని చెప్పగానే చిన్నవాళ్ళతేరు దగ్గర ఉన్న ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసు కస్టమర్ వెళ్ళడం, కస్టమర్ ఒక కంప్లైంట్ రాసి అధికారిని సంప్రదించారు. ఆ కంప్లైంట్ కాపీని ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది ఆధారం నంబర్ 7. కస్టమర్ ఇచ్చిన కంప్లైంట్కి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు సాయిరాం పార్లర్ హోటల్కి వచ్చి పూర్తి స్థాయిలో కిచెన్ అంతా కూడా కలియదిరిగారు, చెకిన్ చేశారు. చెకిన్ చేసిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. 2:45 ద్వారకా నగర్లో ఉన్నటువంటి సాయిరాం పార్లర్ దగ్గర కె దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి మిల్స్కి భోజనం చేయడం నిమిత్తం రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత దాని ఆర్డర్ సర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే కచంబరీలో జలగ వచ్చిందని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిటర్న్ కంప్లైంట్ మీద మేము విచారణ చేసి దాని మీద పంచనామాది కండక్ట్ చేసిన తర్వాత దాని సెక్షన్ 55 ప్రకారం, ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 55 ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దీన్ని విచారణ చేసి జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెట్టడం జరుగుతుంది. అప్ టు 2 లక్షల వరకు పెనాల్టీ విధించడం జరుగుతుందండి వీళ్ళకి. రైట్. ఇది ఆధారం నెంబర్ 8. ఈ తతంగం అంతా జరుగుతున్న క్రమంలో వార్త బయటికి పొక్కడంతో బయట ఎవరైతే ఉన్నారో పాత కస్టమర్ ఏదైతే శ్రీ సాయిరాం పార్లర్ డైమండ్ పార్క్ దగ్గర ఉన్న హోటల్కి సంబంధించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న హోటల్కి సంబంధించి ఒక పాత కస్టమర్ రావటం, ఆయన తన అనుభవాలు కూడా నాకు గతంలో ఇది ఇలానే జరిగిందంటూ కూడా తన అనుభవాలు కూడా సుమన్ టీవీకి చెప్తున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఏదో జలగొచ్చిందని ఏదో కొంచెం అంటుంటే నాకు షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఫేస్ చేశాను. ఒక 3 days బ్యాక్ నేను ఫేస్ చేశాను. కాజు పన్నీర్ అనేది నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ ఆర్డర్ కూడా కాదు, నేనే వచ్చి ఇక్కడ పార్సిల్ తీసుకున్నాను. ఆ రోజు మా కజిన్ బర్త్డే అయితే పార్సిల్ తీసుకున్నాను కాజు పన్నీర్ని. ఆ రోజు అయితే 3 days బ్యాక్ కాజు పన్నీర్ మేము 9 o'clock బుక్ తీసుకున్నాం పార్సిల్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత 11 o'clock ఓపెన్ చేసాం. 11 o'clock ఓపెన్ చేసిన తర్వాత మా ఇద్దరు సిస్టర్స్ కూడా స్మెల్ డట్టిగా వస్తుంది, పాసిపోయినట్లుగా అని అన్నారన్నమాట. ఏంటబ్బా అంటున్నారంటే ఒకసారి కలుపుకొని చూడండి బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది, ఫ్లేవర్స్ ఏమో అలా అని అనుకున్నారు. కానీ ముద్ద పెడితే కక్కిసారు, ఇద్దరు చెల్లెలు కూడా కక్కిసారు అన్నమాట. తర్వాత మేము కూడా టేస్ట్ చేస్తున్నా ది వరస్ట్ అన్న, పాసిపోయింది. అలా ఏంటంటే ఓన్లీ వేడి చేసి అలాగ మాకు ఇచ్చేసారు ఇంటికి.
ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా బాధ్యత వహించవలసిన అవసరం ఆవశ్యకత హోటల్ సిబ్బందికి ఉంటుంది. అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధపడటం కంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలామంది కలుషిత ఆహారం తిని హాస్పిటల్ పారైన వారు చాలామంది ఉన్నారు. అలాగే మృత్యువాత పడ్డవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్లయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఇటువంటి హోటల్పై దృష్టి సారించి పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పుడే ఇటువంటి కలుషిత ఆహారాన్ని నివారించగలమని 100% అయితే చెప్పవచ్చు. ఏదైనా చెప్పేమంటే చేస్తామంటే పూర్తి ఆధారాలతో మీ ముందుకు వస్తామని చెప్పాం. పూర్తి ఆధారాలను ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.